హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు తాజా వార్త అండి. ఆర్థిక బకాయిల చెల్లింపుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఇది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ నగదు చెల్లింపు ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి ₹1,00,000 వరకు జమ. ఇన్నాళ్ళు వేధించి ఇప్పుడు ఇలా బుజ్జగింపుల మిగిలిన బకాయిల సంగతి ఏంటి అని ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇక 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాలలో రాచి రంపాన పెట్టిన జగన్ ప్రభుత్వం పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు సరెండర్ లీవ్ బకాయిలు హడావిడిగా చెల్లిస్తోంది. పోలీసులతో పాటు కొన్ని కేటగిరీలలో ఉద్యోగుల ఖాతాల్లో అయితే గురు శుక్రవారాల్లో ఎస్ఎల్సీ జమ అయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి ₹1,00,000 వరకు సుమారుగా జమ అవ్వడం జరిగింది. ఇక ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు తమపై కక్షగట్టి హక్కులను కాలరాసిన, స్వేచ్ఛను హరించిన ఇన్నాళ్ళు గొంతు నొక్కిన ప్రభుత్వము ఎన్నికల ముందు ఎర వేస్తోందా అని ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారండి. ఇక మాలోని ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గ్రహించే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందండి అంటూ మాకు హక్కుభుక్తంగా రావాల్సిన సరెండర్ లీవ్స్ సొమ్ములను విడుదల చేసి ఏదో లబ్ధి చేకూర్చినట్లుగా భ్రమ కలిగిస్తోంది. న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలి అంటూ మేము ఎప్పటి నుంచో గొంతు చించుకొని అరుస్తూ ఉన్నా పట్టించుకోలేదు. పైగా మా ఆందోళనలు, ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేసింది ప్రభుత్వం అని ఉద్యోగులు గుర్తు చేస్తూ ఉన్నారు. మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. సుమారుగా ₹17,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా అవన్నీ పెండింగ్లో పెట్టింది సర్కార్. సో సరెండర్ లీవ్స్ బకాయిలు మాత్రమే చెల్లిస్తోంది ఇప్పుడు. అది కూడా ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఒక రోజు కొందరికి, మరో రోజు కొందరికి వేయడం దేనికి సంకేతం అని ఉద్యోగ సంఘ నేతలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా తీరా ఎన్నికల ముందు అనైతే ఉద్యోగ సంఘాలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మీలో ఎవరికైనా ఎస్ఎల్సీ జమ అయినట్లయితే దయచేసి కామెంట్లో తెలియజేయండి. జమ కాకపోయినా సరే మీరైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.